ఇవాళ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతు నొక్కాయటానికి ఇవాళ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. అందరూ కూడా లైవ్లో చూసినారు. మా ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు వారు అన్నది ఏంది, ఈ సభలో అందరూ సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ స్థానంలో కూర్చున్నారు అని అన్నారు. దాంట్లో ఏం తప్పన్నాడు ఆయన? మాకు ఎక్కడ కూడా స్పీకర్ గారి మీద మాకు అత్యంతమైన గౌరవం ఉన్నది. మేము ఎప్పుడు కూడా స్పీకర్ గారిని వారిని ఏమాత్రం వారి స్థాయికి భంగం కలగనివ్వకుండా మేము కలగనిచ్చే విధంగా మేము ఎప్పుడు కూడా వ్యవహారం చేయలేదు. వారంటే మాకు గౌరవం ఉన్నది. ఇవాళ మా జగదీశ్వర్ రెడ్డి గారు కూడా ఏమీ అనలేదు. అయితే ఇప్పుడు ఏం జరిగింది, నిన్న ముఖ్యమంత్రి గారు బయట చాలా అసభ్యంగా జగుత్సాపరంగా స్ట్రెచ్చర్ అని మార్చురి అని ఒక తెలంగాణ సాధించిన వ్యక్తి మీద మాట్లాడడం, దాంట్లో ప్రజల్లో ఆయనకు విపరీతమైన వ్యతిరేకత రావడం, దాన్ని డైవర్ట్ చేయడానికి వాళ్ళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ డ్రామాలు చేస్తూ ఉన్నది, నాటకాలు చేస్తూ ఉన్నది. అట్టనే జగదీశ్వర్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ, మీరు 2500 మహిళలకు ఇచ్చినారా, మీరు రుణమాఫీ 2 లక్షల రుణమాఫీ చేసినారా, మీరు రైతు బంధు ఇచ్చిండ్రా, మీరు స్కూటీలు ఇచ్చిండ్రా, మీరు 5 లక్షల భరోసా కార్డు ఇచ్చిర్రా విద్యార్థులకు, మీరు ఏం చేసిర్రు, ఇప్పటికి ఒక్క ఇల్లన్నా, ఒక్క ఇంద్రమ్మ ఇల్లని అన్నారు, ఒక్క ఇల్లన్నా కట్టిర్రా అని అడిగిండు. 15 నెలలు అయింది మీరు వచ్చి, మీరు ఇవి చేసిండ్రా అని అడిగిండు. అడగగానే వీళ్ళు ఈ డ్రామా ఎత్తుకొని ఇవాళ ప్రభుత్వాన్ని వారు ఇచ్చినటువంటి హామీల్ని అడిగితే గొంతు నొక్కేయడం, వారు అసభ్యంగా మాట్లాడితే ప్రశ్నిస్తే గొంతు నొక్కేసే కార్యక్రమం, డైవర్షన్ పాలిటిక్స్ చేసే కార్యక్రమం. చివరికి ఇక్కడ మీడియా పాయింట్కి వస్తే మొత్తం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ అంతా మీడియా పాయింట్ ఉన్నది. అట్లా ఉంటుందా అండి? ఎప్పుడన్నా చూసిర్రా మీరు? మీడియా పాయింట్కి వస్తారు, ఒక 4 వస్తారు, 2 మాట్లాడతారు, పోతారు. ఇప్పుడు నేను అనుకుంటా బహుశా ఇప్పుడు ఆయన 12వ వ్యక్తో 15వ వ్యక్తో మాట్లాడుతున్నాడు. ఇంకా ఒక 10 మంది లైన్లో ఉన్నారు. దీని ఉద్దేశం ఏంది? స్పీకర్ గారు ఇప్పుడు బెల్ కొట్టగానే హౌస్ స్టార్ట్ అయితే మాకు అవకాశం లేదు, ఇక మీడియాకు మాట్లాడే అవకాశం లేదు. మీడియా పాయింట్లో కూడా మా గొంతు నొక్కే ప్రయత్నం, అక్కడ అసెంబ్లీలో మా గొంతు నొక్కే ప్రయత్నం. వాళ్ళు హామీలు అమలు చేయకపోతే, అడగపోతే మాకు మైక్ కట్ చేస్తే, అయ్యా మీరు మా తండ్రి లాంటి వారు, ఇక్కడ అందరికి సమాన హక్కు ఉంటుంది, అందరూ సమానమే, మీరు మా అందరి తరఫున ఆ కుర్చీలో కూర్చున్నారు అని మా జగదీశ్వర్ రెడ్డి గారు అంటే, స్పీకర్ గారిని ఏదో అన్నారని, స్పీకర్ గారిని అవమానం చేసిరని వారి క్యాస్ట్ పెట్టుకొని ఇవన్నీ కూడా డైవర్షన్ చేసే పాలిటిక్స్ ఇవాళ ఆడుతూ ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎంత డైవర్షన్ పాలిటిక్స్ చేసినా కింద ప్రజలంటూ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు తెలుసు వీళ్ళు ఏం చెప్పిండ్రు, మరి ఇప్పుడు ఏం వస్తున్నది. వీళ్ళు 100 రోజుల్లో ఇస్తామని ఎందుకు చెప్పిర్రండి? మరి ఇప్పుడు 15 నెలలు అయింది, 100 రోజుల్లో ఎందుకు చెప్పాలండి? మా 5 సంవత్సరాల కాలంలో మేము ఈ హామీలు చేస్తామని చెప్పేది ఉండే అప్పుడు వాళ్ళు. మేము అడుగుతున్నది అదే, మీరు 100 రోజుల్లో చెప్పిర్రు కాబట్టే, మీరు 100 రోజుల్లో ఇస్తామని, 100 రోజుల్లో 2 లక్షల రుణమాఫీ చేస్తామని, 100 రోజుల్లో మీరు 15,000 రైతు భరోసా ఇస్తామని, మీరు సన్నవడ్లకు బోనస్ ఇస్తామని, మీరు తులం బంగారం ఇస్తామని, మీరు 5 లక్షల విద్యార్థులకు భరోసా కార్డు ఇస్తామని, 4,000 రూపాయల నిరుద్యోగ భృతి 100 రోజుల్లో ఇస్తామని, మీరు స్కూటీలు ఆడపిల్లల స్కూటీలు ఇస్తామని, మీరు ఇవన్నీ కూడా 100 రోజుల్లో ఇస్తామన్నారు. కాబట్టే ఒక ప్రతిపక్ష పార్టీగా మాకు బాధ్యత ఉన్నది, మేము అడుగుతూ ఉన్నాం. అది కూడా శాసనసభ వేదికగా అడుగుతూ ఉన్నాం. మేము ఇంకెక్కడ అడగాలి ప్రభుత్వాన్ని, ఎక్కడ ప్రశ్నించాలి మేము ప్రభుత్వాన్ని? డెఫినెట్గా శాసనసభ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నాం. మేము ప్రశ్నిస్తుంటే దానికి సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ డ్రామాలు చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ. మా జగదీశ్వర్ రెడ్డి గారు కానీ మేము కానీ ఎన్నడూ కూడా స్పీకర్ గారిని అవమానపరిచే విధంగా వ్యవహరించం కూడా, మాకు ఆ ఉద్దేశమే లేదు. మేము కూడా ఆయనకు ఏకగ్రీవంగా స్పీకర్ కావటానికి మేము సహకారం చేసిన వాళ్ళం. మాకు కూడా ఆయన స్పీకరే, మా అందరికో తండ్రి లాంటి వారు ఆయన. అదే మాట చెప్పినాం మేము. ఈ శాసనసభ, జగదీశ్వర్ రెడ్డి గారు అన్నది శాసనసభ అందరిది, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి తరఫున మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు అన్న మాట మాట్లాడిండు. దాంట్లో తప్పేం మాట్లాడిండండి? వీళ్లకు ఆడలేక పాత గజ్జలు అన్నట్టు వాళ్ళు చెప్పిన హామీలు అమలు చేయలేక
అసెంబ్లీలో ఎక్కడ నిలదీస్తున్నారో అని చెప్పి దానికి సమాధానం చెప్పలేక ఇవాళ స్పీకర్ గారిని అడ్డం పెట్టుకొని ఇవాళ ఇటువంటి డ్రామాలు చేస్తూ ఉన్నారు. కానీ అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని చెప్పి వాళ్ళకి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఏమన్నా మా జగదీశ్వర్ రెడ్డి గారు ఏమన్నా తప్పు మాట్లాడితే కదా, ఏమన్నా అన్పార్లమెంటరీ మాట మాట్లాడితే కదా క్షమాపణ అనే టాపిక్ వస్తుంది. చూడండి, మీరు లైవ్లో చూడండి, మళ్ళీ ఒకసారి మీరు ప్లే చేసి చూడండి. ఆయన అక్షరాలు అన్నది ఏంటంటే, సార్ ఈ శాసనసభ అందరిది, ఇక్కడ అందరం సమానమే, అందరికీ సమాన హక్కులు ఉంటాయి, మా అందరి పక్షాన మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, మీరు మా హక్కులు కాపాడే బాధ్యత మేము ఉన్నదే అన్నాడు. దాంట్లో తప్పేముందండి? కాబట్టి తప్పు ఉంటే ఏమని అనొచ్చు, ఏమీ అనలేదు ఆయన. ఇంకెక్కడొస్తుందండి ఆ క్వశ్చన్? థ్యాంక్ యూ.